స్టార్ట్ అయింది? ఈ ప్రశ్నలు దాటుకుని ప్రస్తుతం భారతదేశం ముందుకు వెళ్లేలాగా చేసింది స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ. ఎందుకంటే దేశంలోని తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్. అసలు వాళ్ళ ప్రయాణం ఎలా మొదలైంది? ఒక చిన్న ఆడియో విజువల్ చూద్దాం. అంతరిక్షంలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించడానికి ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. వరుస రాకెట్ ప్రయోగాలతో ఇస్రో శాస్త్రవేత్తలు అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా మేము సైతం అంటూ వినూత్న ప్రయోగాలతో దూసుకుపోతోంది స్కై రూట్ ఏరోస్పేస్. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగభారత్ తో కలిసి 2018లో స్కై రూట్ ఏరోస్పేస్ ను ప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ. అంతరిక్షాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో విక్రమ్ సిరీస్ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తోంది స్కై రూట్. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో 350కు పైగా ప్రతిభావంతమైన అంతరిక్ష నిపుణులు పనిచేస్తున్నారు. 2022 నవంబర్ 18న స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ గా అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ విక్రమ్ ఎస్ ను శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అంతరిక్షానికి చేరుకున్న మొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా అవతరించింది స్కై రూట్. And we have a successful liftoff of Vikram S rocket. రెండవ రాకెట్ ప్రయోగం కోసం విక్రమ్ 1 ను సిద్ధం చేస్తోంది. వినూత్న ప్రయోగాలతో అంతరిక్ష పరిశోధనలను సరళతరం చేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీకి ఎక్సలెన్స్ ఇన్ స్టార్టప్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. ఎక్సలెన్స్ ఇన్ స్టార్టప్ ఈ అవార్డుని అందుకోవడానికి శ్రీ భరత్ డాకా గారిని అలాగే పవన్ చందన గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. It's very good అండి. అంటే సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము. అండ్ ఇట్స్ గుడ్ దట్ స్పేస్ టెక్నాలజీ అండ్ డీప్ టెక్నాలజీ స్టార్టప్స్ కూడా రికగ్నైజ్ చేసి బిజినెస్ కేటగిరీలో అవార్డ్స్ ఇవ్వడం అంటే జ్యూరీ పెట్టిన ఎఫర్ట్ అండ్ రీసెర్చ్ బాగా తెలుస్తుంది. ఇట్స్ గుడ్ టు గెట్ రికగ్నైజ్డ్ బై సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్. చాలా సంతోషంగా ఉందండి. స్టార్టప్స్ కి యంగ్స్టర్స్ ని ప్రోత్సహించడానికి అవార్డ్స్ ఇవ్వడం చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. మాకు కూడా ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది.